నా కళ్ళల్లో నిద్ర చూశారా, నా కడుపులో ఆకలి చూస్తారా, మహాకుంభ మేళలో మరి ఈ ట్రాఫిక్ చూస్తారా? ఒక్కపారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక మరి ఎంత ఓపికతో మనం ఇక్కడికి వచ్చింటామో అంత ఓపికతో మనం వెళ్తేనే మనకు పనులు అవుతాయి. మీకు ఒక పారి ఇక్కడ చూడొచ్చు. సమయం మీరు ఇలా రెడ్ గుర్తున్న దగ్గర మనకి ఎంతెంత సమయం ఉంటుందంతటిగా మనకు మ్యాప్లో చూపిస్తుంది. మీరైతే ఇక కుంభ మేళకు వచ్చే వాళ్ళు పట్టుకోరా, పోతున్నా ఇలాగే ప్రాసెస్ 100 కిలోమీటర్ల నుండి మాకు ఇదే పరిస్థితి. నైట్ 11 గంటల నుంచి ఇప్పుడు ఉదయం టైం చూపించా కదా మీకు, ఈ టైం కూడా రీచ్ అయ్యే డౌటే. యాక్చువల్లీ ఉదయం ఇప్పుడు సమయం ఎంత అయిందంటే ఇగో 5 నిమిషాల సమయం. అస్సలు ఎంత ఓపిక, కడుపుండా అన్నం తినండి. ఇలాంటి ట్రాఫిక్లో వస్తే మనసారా రండి, చేసినా కానీ ఓపిక మనకు ఉంటుంది. ఇక్కడ ఛాయ్ ఉండదు, ఏముండదు. నాకైతే నిద్ర దొబ్బినా కానీ అలాగే చేసుకుంటూ క్లచ్ మీద కాళ్ళు పెడుతూ తీస్తూ బ్రేక్ వేస్తూ 10 నిమిషాలు చేస్తూ అలా మనకి మరి కుంభ మేళలో ఈరోజు మరి పవిత్ర స్నానం అయితే చేస్తాము. ఇక మీరు వచ్చేవాళ్ళు ఉంటే 26లో పోతే వచ్చిపోండి ఫ్రెండ్స్. ఇక మాకైతే ఓపిక నశించింది. నాకు 2 డేస్ నిద్ర లేదు సరిగ్గా. మొత్తం బండి కొట్టుకుంటూ వచ్చిన 1400 కిలోమీటర్ జర్నీ. ఇక ఇంత పోతే సంగం దగ్గరికి కంప్లీట్.